హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ యోగి. టుడే టాపిక్ అబౌట్ సి లాంగ్వేజ్. అంటే మనం సి లాంగ్వేజ్ కోసం నేను షార్ట్స్ అయితే చేస్తున్నా. దీంట్లో క్లారిటీగా కోడింగ్ మీద కొంచెం ఫోకస్ చేద్దాం. కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో సి అనేది కనిపెట్టింది డెనిస్ రిచ్. సి డెఫినేషన్ మనం తెలుసుకుందాం. ద సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద ఎర్లీ 1970s by Dennis Rich at the Bell Laboratories, AT and Bell Labs in యునైటెడ్ స్టేట్స్ లో అనేది సి లాంగ్వేజ్ అనేది 1970s లో డెనిస్ రిచ్ అనే వాళ్ళు కనిపెట్టారు. సో సి అనేది ఎందుకు వచ్చింది, సి అనేది లాంగ్వేజ్ ఎందుకు అనేం వచ్చిందంటే బికాజ్ ఆఫ్ బి లాంగ్వేజ్ తర్వాత సి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా సి అని పెట్టారు. సో దిస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆ లాంగ్వేజెస్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ తర్వాత అన్ని లాంగ్వేజ్ డెవలప్ అయ్యాయి. ఓకేనా. నెక్స్ట్ coming to this, algorithms అంటే nothing but algorithms is a well defined step by step process set of rules designed to solve a specific problems or a perform a task. Algorithms are fundamentally to a computer science and programming, providing a structure approach to the problem solving. చూడండి, ప్రోగ్రామ్ అనేది ఒక పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయాలి, అది ఎలా చేయాలి అని మనకు ముందు అర్థం అవ్వాలి కదా. సో అది అర్థం అవడానికి ఒక ఆల్గరిథమ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉన్నది. సో చూడండి, ఫస్ట్ స్టార్ట్ అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో యూజర్ అండర్స్టాండ్ కోసం. తర్వాత రీడ్ 2 నెంబర్స్ అండ్ ఏ అండ్ బి, ఒక 2 నెంబర్స్ లైక్ మీ ఇష్టం 23 అయినా 24 అయినా మనకు నచ్చింది. సో మనం నార్మల్ గా ఏ అండ్ బి అనుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎట్ చేయాలి, ఇది రెండింటికి సమ్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఒక సమ్ అనేది ఒకటి తీసుకొని దాంట్లో ఏ ప్లస్ బి చేస్తాం. సో ఫైనల్ గా అవుట్పుట్ ఏంటి, మనకి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్. ఫైనల్ గా స్టాప్ చేస్తాం. దిస్ ఈస్ ద ఆల్గరిథమ్స్. సో కమింగ్ టు దస్, దీనికన్నా ఇంకా క్లారిటీగా మనకు అర్థం అవడం కోసం ఫ్లో చార్ట్స్ అంటే నథింగ్ బట్ ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ గా. చూడండి ఇక్కడ ఫ్లో చార్ట్ డెఫినేషన్. ఏ ఫ్లో చార్ట్ ఈజ్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆన్ an algorithm or a processing using a various symbols to denote different actions, decisions and steps. It providing a clear visual way to understanding the flow of operations. ఒక ఆపరేషన్ పర్టికులర్ గా మనకి ఎలా అవ్వాలో ఒక ఫ్లో చార్ట్ గా, ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ గా తెలియదు. చూడండి, స్టార్ట్ కి మనం ఓవెల్ సింబల్ గా యూజ్ చేస్తాం. ఓకేనా. ఓవెల్ అంటే ఒక రౌండ్ షేప్, లైక్ ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఓవెల్ అంటే ఇప్పుడు ఎగ్ ఓవెల్ అట్లా ఉంది, అట్లా చెప్పాలి. కమింగ్ టు ఇన్పుట్ ఇవ్వడానికి మనం ప్యారలల్ చూడండి, రీడ్ నెంబర్ 1 and 2 అంటే ఒక వేరియబుల్స్ ని రీడ్ చేయడానికి అట్లా యూజ్ చేసేది ప్యారలల్. అండ్ యాడ్ 2 నెంబర్స్ ఒక ప్రాసెస్ అవడానికి చేయడానికి యూజ్ చేసేది రెక్టాంగిల్ షేప్. అండ్ డిస్ప్లే కూడా ఇన్పుట్ కి అవుట్పుట్ కి అంటే రీడ్ చేయడానికి. అండ్ ఇప్పుడు మన కోడింగ్ లాంగ్వేజ్ లో అయితే స్కాన్ఎఫ్ అని యూజ్ చేస్తాం. సి లాంగ్వేజ్ లో స్కాన్ఎఫ్ అంటే రీడ్ చేయడానికి అండ్ ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్ ఇవ్వడానికి. ఆ రెండింటికి ప్యారలల్ గా యూజ్ చేస్తాం. ఫైనల్ గా ఓవెల్ తోనే సింబల్ స్టాప్ చేస్తాం. ఓకేనా. అండ్ కనెక్టర్స్ అనేవి రౌండ్ సింబల్స్ అండ్ లైన్స్ అవి ఇంకొంటాయి. కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద సి లాంగ్వేజ్. ఇది ఒక పర్టికులర్ సి లాంగ్వేజ్ స్ట్రక్చర్. డాక్యుమెంటేషన్ సెక్షన్, లింకింగ్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, మెయిన్ సెక్షన్ అండ్ సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ సెక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేవి మన యూజర్ డిఫైన్ కాబట్టి దీనికోసం తర్వాత తెలుస్తాం. దీనికోసం నేను ప్రాక్టికల్ గా ఇప్పుడు కోడింగ్ వేసి నేను చెప్తా. ఓకేనా. డాక్యుమెంట్ సెక్షన్ అంటే ఏంటి, లింకింగ్ సెక్షన్ అంటే ఏంటి, డెఫినేషన్ సెక్షన్ అంటే ఏంటి, గ్లోబల్ సెక్షన్ అంటే ఏంటి, అండ్ మెయిన్ ఫంక్షన్ లో మనం డిక్లరేషన్ ఎలా చేసుకోవాలి. ఓకేనా. అండ్ మెయిన్లీ మనకి ఇవి తెలుసుకోవాలి, డేటా టైప్స్ అంటే. ఇప్పుడు మనకి డేటా టైప్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మన కోడింగ్ లో. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్ అని అంటాం కదా. సో ఆ స్ట్రింగ్ ని స్టోర్ చేయాలంటే యూజ్ చేసేది స్ట్రింగ్ అనే ఆపరేషన్. అండ్ వీ కెన్ యూజ్ ద డేటా టైప్ క్యారెక్టర్ అని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇప్పుడు ప్రతిదానికి ఒక సైజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు 32 బిట్స్ కంప్యూటర్స్ ఉంటుంది, 64 బిట్స్ ఉంటుంది. సో 32 బిట్స్ అయినా 64 కైనా దీనికి అవసరం లేదు, ఎంతైనా పర్లేదు. దిస్ ఈజ్ నో డిపెండింగ్ ఆన్ లెంత్ మీద డిపెండ్ ఉన్నది. అండ్ కమింగ్ టు క్యారెక్టర్ అనేది 1 byte ఆఫ్ సైజ్ అనేది తీసుకుంటుంది. ఓకేనా. 1 byte అంటే 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte. ఓకే. అండ్ కమింగ్ టు ఇంటీజర్ అంటే ఇప్పుడు 32 బిట్స్ కి అయితే ఇట్ టేక్స్ 4 bytes అండ్ 64 అయితే 4 bytes తీసుకుంటుంది. అండ్ కమింగ్ టు ఫ్లోట్ అనేది 4 bytes తీసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం కోడింగ్కి వెళ్తాం. ఇప్పుడు స్ట్రక్చర్ చెప్పాను కదా, అది క్లారిటీగా మనకు అర్థమయ్యే విధంగా చెప్తే చూడండి. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే నథింగ్ బట్ మన యూజర్ కి అండర్స్టాండ్ కోసం అది యూజ్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తారంటే దానికి క్వశ్చన్ కావాలి కదా. సో సింగిల్ లైన్ కామెంట్స్ కి డబుల్ స్లాష్ యూజ్ చేస్తాం. రైట్ ఏ
ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ నేమ్ అనుకొని ఇది ఒక మనకు అర్థం అవడానికి ఒక ఇది ప్రింట్ అవుతుంది, జస్ట్ ఇది ఒక కామెంట్ లాంటిది. ఓకేనా, అంటే మన యూజర్ కి అండర్స్టాండ్ అవడానికి. ఇది ఓన్లీ సింగిల్ లైన్. అదే నీకు డబుల్ లైన్ కూడా కావాలనుకోండి, ఇప్పుడు జస్ట్ నథింగ్ బట్ యూజ్ స్లాష్ దిస్ కమ్స్ ఎక్స్ప్రెస్ ఆఫ్టర్ printing your name, try to print two numbers. నేను నార్మల్గా ఇస్తున్నా అంటే పర్టికులర్గా కాదు, ఏదో ఒక కామెంట్ రాయడానికి. అంటే నీ పేరు రాసిన తర్వాత ఒక 2 నెంబర్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు మీరు మోర్ లైన్స్ రాయాలి. ఇప్పుడు కామెంట్ అనేది చాలా ఇప్పుడు యూజర్కి అండర్స్టాండ్ అవ్వడనుకోండి, ఇది యూజ్ చేద్దాం అనమాట కామెంట్స్ అనేది. దిస్ ఈజ్ కాల్డ్ as డాక్యుమెంట్ సెక్షన్. అండ్ కమింగ్ టు ద లింకింగ్ సెక్షన్ అంటే ప్రీ ప్రాసెసింగ్ సెక్షన్ కూడా అంటారు. సో లింకింగ్ సెక్షన్ జస్ట్ ఇది ఇవెందుకు యూజ్ చేయాలి అంటే ఇది ఒక సింటాక్స్. మనకి డెనిస్ రిచ్ అనే వాళ్ళు కనిపెట్టాడు stdio.h, ఇంకా include folio.h, ఇంకా include math.h, ఇంకా include stdlib.h అంటే స్టాండర్డ్ అవుట్పుట్ లైబ్రరీ. ఇవన్నీ లింకింగ్ సెక్షన్స్. అంటే ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఒక్క దీంట్లో సింపుల్ గా చెప్పాలంటే stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్. ఇవి ఒక హెడర్ ఫైల్స్ అని చెప్పొచ్చు. folio అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్స్. మ్యాథ్ అంటే మ్యాథ్ అన్ని. std అంటే లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి. సింపుల్ గా stdio.h అంటే I అంటే ఇన్పుట్, O అంటే అవుట్పుట్. దిస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనము దీంట్లో ఉంచుతాం అనమాట. ఇప్పుడు ఇది ఒక హెడర్ ఫైల్. ఇప్పుడు లోన నువ్వు స్కాన్ఎఫ్ అయినా ప్రింట్ఎఫ్ అయినా ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలి. స్కాన్ఎఫ్ అంటే రీడ్ చేయడానికి, ఏదైనా వేరియబుల్ ని రీడ్ చేయడానికి యూజ్ అయ్యేది స్కాన్ఎఫ్. సో అప్పుడు మనం stdio.h అనేది కంపల్సరీ. మనకి ప్రింట్ కావాలన్నా ఏదైనా రీడ్ చేయాలన్నా యూజ్ అయ్యేది stdio.h. అండ్ కమింగ్ టు దిస్, ఇది టర్బోలో చాలా యూజ్ చేస్తారు. కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఇది గెట్ ch అండ్ క్లియర్ స్క్రీన్ అలా టైంలో ఇది యూజ్ చేస్తారు. సో అండ్ ఇట్ ఆల్సో మెయిన్ మ్యాథ్ ఫంక్షన్స్ అనేవి ఇప్పుడు లైక్ స్క్వేర్స్ అయినా అట్లాంటి యూజ్ చేసినప్పుడు ఇది పక్కా యూజ్ చేయాలి. స్టాండర్డ్ లైబ్రరీస్ అంటే లైబ్రరీ ఫంక్షన్స్ కావాలంటే యూజ్ చేయడానికి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ లింకింగ్ సెక్షన్. ఓకేనా, అండ్ కమింగ్ టు నెక్స్ట్ డెఫినేషన్ సెక్షన్ అంటాం. డెఫినేషన్ సెక్షన్ అంటే నథింగ్ బట్ ఇది ఒక డిఫైన్ అనే కీవర్డ్, యాజ్ డిఫైన్ అనే ఒక కీవర్డ్ అంటారు అనమాట. కీవర్డ్స్ అనేవి ప్రతి లాంగ్వేజెస్ లో కీవర్డ్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం కాన్స్టెంట్ లైక్ సైజ్ అయినా, ఎక్కడ మెయిన్ మెథడ్ పైన మనం సైజ్ అయినా లేకపోతే ఏవైనా కాన్స్టెంట్ లైక్ పై సింబల్ అంటే పైలో సింబల్స్ ఉండవు కాబట్టి 3.14 అట్లాంటివి కాన్స్టెంట్ గా అసలు అరేంజ్ అవ్వకుండా యూజ్ చేయడానికి యూజ్ అయ్యేది డిఫైన్ కీవర్డ్ తో యూజ్ చేసేది డెఫినేషన్ సెక్షన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద గ్లోబల్ సెక్షన్ కదా. నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ లో అయితే చేశాను వేరియబుల్స్ కోసం. సో గ్లోబల్ సెక్షన్ అనేది గ్లోబల్ వేరియబుల్ కోసం డిక్లేర్ చేయడానికి. గ్లోబల్ వేరియబుల్ అంటే ఇప్పుడు ఆ ఫంక్షన్ లోని ఇప్పుడు ఇది లైక్ డిఫైన్ లాగే, కాకపోతే ఆ ఫంక్షన్ లో వేరియబుల్స్ అనేవి నువ్వు మెయిన్ మెథడ్ పైన డిక్లేర్ చేస్తావు ఒక డేటా టైప్ ఇచ్చి. సో అది మొత్తం నీ ప్రోగ్రామ్ మొత్తానికి యూజ్ అవ్వడానికి యూజ్ అయ్యేది గ్లోబల్ సెక్షన్. లైక్ ఇప్పుడు ఇంట్ సంథింగ్ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, డేటా టైప్ కీవర్డ్స్ తప్ప ఏదైనా నేమ్స్ ఇచ్చుకోవచ్చు. డెప్త్ ఏదో ఒకటి ఇచ్చావు. సో ఇట్లా మొత్తం ఇలా ఇచ్చి తర్వాత ఒక మెయిన్ సెక్షన్ స్టార్ట్ చేసి ఇట్లా చేసాం అనుకో. సో ఈ ఇంట్ డెఫ్ ఉంది కదా, ఇది మెయిన్ మెథడ్ పైన ఉంది. సో దీన్ని గ్లోబల్ సెక్షన్ అంటారు. సో ఈ మొత్తానికి మెయిన్ మెథడ్ మొత్తానికి ఇంకా లేదంటే ఇంక ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ స్ట్రక్చర్ చూసినప్పుడు చూసాం. ఫంక్షన్స్ అంటే యూజర్ డిఫైన్ అంటే మనం డిఫైన్ చేసుకొని ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేయడానికి యూజ్ అయ్యేటప్పుడు ఫంక్షన్స్ అనేవి వాడతాం. సో అది నెక్స్ట్ కాన్సెప్ట్ లో తెలుసుకుందాం. కాకపోతే ఈ ఫంక్షన్స్ కి
ఆ మొత్తానికి ఇప్పుడు ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్ ఇప్పుడు అంటే కాలింగ్ చాలా ఉంటాయి. సో ఆ మెయిన్ మెథడ్ కాల్ చేయడానికి ఆ ప్రోగ్రామ్ అనేది మన చిన్నవి కాదు కదా. ఒక సి డ్రైవ్స్ అట్లాంటివి క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది. సో ఆ ప్రోగ్రామ్స్ కి యూజ్ అవ్వాలంటే చాలా పెద్ద కోడ్ ఉంటుంది, లాంగ్ కోడ్. సో ఆ లాంగ్ కోడ్ కి నువ్వు స్టార్టింగ్ ఒక గ్లోబల్ వేరియబుల్ ఇచ్చానుకో ఆ కోడింగ్ మొత్తం ఆ వేరియబుల్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ గ్లోబల్ వేరియబుల్. అండ్ కమింగ్ టు దట్, నెక్స్ట్ మనకి మెయిన్ మెథడ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. మెయిన్ మెథడ్ అంటే ఇక్కడ నుంచే ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మెయిన్ మెథడ్ లేకుండా మనకి రన్ అయితే అవ్వదు. దిస్ ఈస్ కాల్డ్ మెయిన్ మెథడ్. దీంట్లో ఎగ్జిక్యూట్ ఇక్కడే డిక్లేర్ చేస్తాము, డిక్లరేషన్ పార్ట్ ఇక్కడను, అండ్ ఆల్సో ఎగ్జిక్యూట్ పార్ట్ ఈ రెండు ఇక్కడే అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఇక్కడ మనము ఏదైనా ప్రింట్ స్కాన్ ఆఫ్ ఇవ్వడానికైనా, లేకపోతే డేటా టైప్స్ డిక్లేర్ చేయడానికైనా, ఏవైనా వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికైనా ఇక్కడ యూజ్ అయ్యే డిక్లరేషన్ పార్ట్. అండ్ కమింగ్ టు ద ఎగ్జిక్యూట్ లైక్ ప్రింట్ ఆఫ్ అట్లాంటివి ఇస్తాం కదా, సో అది ఈ పార్ట్ లో యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు సబ్ ప్రోగ్రామ్ అనే ఇంకో స్ట్రక్చర్ ఉంది కదా. సబ్ ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ ఇది ఫంక్షన్స్ చెప్పాను కదా, ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. లైక్ మన నేమ్స్ కాల్ సెక్షన్ ఇవన్నీ తర్వాత తెలుసుకుందాం. అండ్ ఒక క్లారిటీగా మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ అనేది డాక్యుమెంటేషన్ సెక్షన్, తర్వాతది మనకి ఇప్పుడు లైబ్రరీస్ వన్ యూజ్ చేస్తాం కాబట్టి లింకింగ్ సెక్షన్. ఓకేనా, సెక్షన్ అండ్ డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ సెక్షన్. ఇది చెప్పాలంటే ఒక సీకున్న పర్ఫెక్ట్ స్ట్రక్చర్. దీనివల్ల చెప్పాను మనకి కామెంట్స్, ఏమైనా కామెంట్స్ డబుల్ స్లాష్ అయినా స్లాష్ ఇట్లా యూజ్ చేస్తే ఇది మల్టీ లైన్స్కి, ఇది ఓన్లీ ఒక లైన్కి మనకి కామెంట్ అవ్వాలి, ఆ లైన్ ప్రింట్ అవ్వకుండా మనకి అర్థం అవడానికి యూజ్ అయ్యేది డబుల్ స్లాష్. ఓకేనా, కమింగ్ టు దిస్ అనేవి చెప్పాను. ఇంక్లూడ్ పక్క వాడతాం. ఇంక్లూడ్ అంటే దాంట్లో యాడ్ చేయాలి అని చెప్తున్నాము. ఓకేనా, సో stdio.h డిఫరెంట్ థింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇంకా చెప్పాను చాలా లైబ్రరీస్ ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. ఇంకా డెఫినేషన్ అంటే ఏమైనా పర్టికులర్ డిఫరెంట్ కీవర్డ్ యూజ్ చేసి సౌండ్స్ అని యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద గ్లోబల్ అంటే నథింగ్ బట్ ఒక వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసాం కదా ఇలాగా. కమింగ్ టు మెయిన్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఇది ఒక డిక్లరేషన్ పార్ట్. ఇక్కడ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్తో వెళ్దాం. ప్రోగ్రామ్తో వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. విల్ మేక్ ఏ వీడియో. ఇంక్లూడ్ సింపుల్గా మన నేమ్ ఫస్ట్ బేసిక్లో నేర్చుకున్నప్పుడు మనం నేమ్ ప్రింట్ చేయడానికి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు. సో ఇట్లా మనకి గ్లోబల్ డెఫినేషన్ అవి చిన్నగా అవసరం లేదు. జస్ట్ మనకి ఏంటి కావాలి, ప్రింట్కి స్కాన్కి ఒక లైబ్రరీ ఉంటే చాలు. మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అక్కడ వెళ్ళి మెయిన్ మెథడ్ వెళ్ళి. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ నువ్వు వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు, అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ ఒక్క ఇచ్చావు, జస్ట్ stdio.h అంటే ప్రింట్ అయినా ఏదైనా చేసుకోవచ్చు అని, జస్ట్ ప్రింట్ అయినా తీసుకుంటుంది. ప్రింట్ఎఫ్ అని యూజ్ చేయాలి. ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ప్రింట్లో ఏది రాసినా డబుల్ కొటేషన్స్లో, అంటే ఇది డబుల్ కొటేషన్స్ పెడితే, ఇలా కొటేషన్స్ పెడితే అది ఒక స్ట్రింగ్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. నార్మల్గా పెడితే నార్మల్గా తీసుకుంటుంది. ఇప్పుడు దిస్ ఈజ్ యోగి అని పెట్టా, అండ్ విత్ ఇది ఒక సింటాక్స్. ఎందుకు మనం ఇలా చేయాలి, ఇది ఒక సింటాక్స్ అనమాట. అదే కాలమ్స్ పెట్టాం. ఓకేనా, ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. బేసిక్ వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ప్రోగ్రామ్. చూడండి, దిస్ ఈజ్ కంపైల్. దీనికి 2 టైప్స్ ఉంటుంది. కంపైల్ చేయాలి, కంపైల్ చేసినప్పుడు మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకో ఇప్పుడు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎర్రర్స్ 0, వార్నింగ్ 0. సో మనం ఇప్పుడు రన్ చేయొచ్చు. రన్ చేసామనుకోండి, సో ఇప్పుడు దిస్ ఈజ్ యోగి అనుకొని మనకైతే ప్రింట్ అయిపోయింది. చూసారా అవుట్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్ అండి, దిస్ ఈజ్ అవుట్పుట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఇప్పుడు మనకి ఒక 2 వేరియబుల్స్ అనేవి ప్రింట్ చేయాలనుకోండి. సింపుల్గా ఒక 2 నెంబర్స్ యాడ్ చేద్దాం అనుకుంటాం. ఓకేనా, సింపుల్గా 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే మీకు చెప్పాను ఆల్రెడీ, డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇంట్ తీసుకుంటాం. ఇంట్ అంటే తెలుసు కదా మనకి, మైనస్ నెంబర్స్ నుంచి పాజిటివ్ ఏవైనా తీసుకోవచ్చు. మన 64 బిట్ నాది, 64 బిట్ కంప్యూటర్ కాబట్టి 4 byte తీసుకుంటుంది. సో ఇక్కడ ఇది డేటా టైప్,
దీని సింటాక్స్ చూద్దాం. డేటా టైప్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. ఈ వేరియబుల్ అంటే మనకి ఆల్రెడీ షార్ట్ వీడియోలు చేసాము, ఇప్పుడు చెప్తా. వేరియబుల్ అంటే మనకి ఒక డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అయ్యేది వేరియబుల్. సో మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇక్కడ డిక్లేర్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా డైరెక్ట్గా ఇన్సులేట్ చేసుకొని ఇక్కడ ఏ ప్రింట్ కూడా చేసేయచ్చు. చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు పి అని ఇలాగ ఇచ్చుకొని ఎలా అయినా ప్రింట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి, 0 ఎర్రర్స్ అని రన్ చేస్తే 90 అని వచ్చింది. చూసారా? చూడండి ఒకసారి. యా, 90 అని వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు లేదు, మనం డైరెక్ట్గా రీడ్ చేసి స్కాన్ చేసి దానికి రీడ్ చేసుకోవడం అంటారు. సో అలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బి సంథింగ్ ఇచ్చాం. నెక్స్ట్ స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేయాలి. స్కాన్ఎఫ్ ఎందుకు అంటే ఇది ఒక రీడ్ చేయడానికి వేరియబుల్స్. ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 90 ఇస్తాం కాబట్టి దాంట్లో ఏదైనా ఉందని తెలుస్తుంది, 90 ఉన్నదని. ఇప్పుడు మనకి అలా వద్దు, మనం రన్ టైంలో ఏదైనా నెంబర్ ఇవ్వాలి అన్న టైంలో మనం యూజ్ చేసేది స్కాన్ఎఫ్. జస్ట్ పర్సంటేజ్ డి ఎందుకంటే ఇది ఇంటీజర్ కాబట్టి డీలు తీసుకుంటుంది. ఒకవేళ ఫ్లోట్ అనుకోండి ఎఫ్, అది స్ట్రింగ్ అనుకోండి క్యారెక్టర్ సి. ఇంకా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ డేటా టైప్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిక్లేర్ చేసుకొని ఇక్కడే మనం పర్సంటేజ్ డి అని డిక్లేర్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ లైన్ కూడా వెళ్ళవచ్చు. సో రెండు వేరియబుల్స్ మనం రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పర్సంటేజ్ డి దాన్ని ఏ రీడ్ చేసామో ఇక్కడ సింబల్ యూజ్ చేసి అండ్ సింబల్ ఇట్లా రెండు క్రియేట్ చేయాలి. అండ్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్ యూజ్ సెమీకోలం అనేది యూజ్ చేయాలి. ఓకేనా? అండ్ ఇక్కడ జస్ట్ పర్సంటేజ్ డి ఒక పర్సంటేజ్ ఇస్తే చాలు, ఎందుకంటే మనం జస్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి చేసేస్తాం. ఓకేనా? ఇలా ఏ ప్లస్ బి చేస్తాం అనుకోండి. చూడండి ఇక్కడ సింపుల్గా జస్ట్ మనం ఎందుకు ఓన్లీ ఒకే లైబ్రరీ యూజ్ చేసాం గ్లోబల్ అవైండ్ అంటే అవి మనకు అవసరం లేదు కాబట్టి చేయలే. జస్ట్ stdio.h అనేది ఇంట్లో ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ అంటే మనం స్కాన్ ఆఫ్ ఇది ఇచ్చాము. అండ్ కమింగ్ టు దిస్ ఇది ప్రింట్ చేయడానికి రీడ్ చేయడానికి స్కాన్ ఆఫ్ ఇచ్చాము, ప్రింట్ చేయడానికి ప్రింట్ ఆఫ్ ఇచ్చాము. ఓకేనా? ఈ వేరియబుల్స్ డేటా టైప్ వేరియబుల్స్. ఇప్పుడు సింపుల్గా మేము కంపైల్ చేద్దాం. ఏదైనా ఎర్రర్స్ ఉంటే చెప్తే చూడండి. 0 ఎర్రర్స్ కాబట్టి ఇప్పుడు మనం రన్ చేయడానికి యాక్సెసిబుల్ ఉంది. సో జస్ట్ చేసాం. ఇప్పుడు మనకు నచ్చిన నెంబర్ 10, 20 ఇచ్చా. టోటల్ చూడండి 30. చూసారా? 30 అనేది ప్రింట్ అయింది. దిస్ ఈజ్ సింపుల్లీ ప్రోగ్రామ్. ఈరోజు నుంచి బేసిక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. నేను రేపు నుంచి ప్రోగ్రామ్స్తో మ్యాక్సిమం షార్ట్ వీడియోస్లో అయితే నేను దాని కంటెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ వీడియోస్ అంటే కోడింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఎప్పుడైనా నేను చూసినప్పుడు నాకు ఫస్ట్ ఏంటి అర్థం అవ్వలే, ఎలా నేర్స్తాం ఇలాగ స్టార్టింగ్ మనం సెమ్ స్టార్ట్లో వచ్చినప్పుడైనా లేకపోతే బీటెక్ స్టార్ట్లో జాయిన్ అయినప్పుడైనా మనకేంటి అర్థం అవ్వదు. సో అలా టైం ఫస్ట్ చిన్న ప్రోగ్రామ్స్ సాల్వ్ చేద్దాం. ఆల్సో కొంచెం మనం ఇంకా డీప్ వెళ్ళాక ప్రోగ్రామ్స్ ఇస్తాను. నెక్స్ట్ పైథాన్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.